మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో ప్రెగ్నెంట్ లేడీస్. ఎస్, గుడ్ న్యూస్తోని చాలామంది హ్యాపీగా ఉంటూ ఉంటారు. బట్ దాని తర్వాత ఏం తినాలి, ఏం తినొద్దు, ఏం తింటే బాగుంటుంది, ఏం తింటే అసలు మంచిది కాదు, ఇవన్నీ విషయాలు కలిసిన ప్రతి ఒక్కరు చెప్తారు మీకు, రైట్? మీకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది అనగానే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, మీకన్నా ముందు కన్సీవ్ అయిన వాళ్ళు, కాని వాళ్ళు కూడా చెప్తున్నారు ఈ మధ్య. సో ఇలాంటివి మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు కాబట్టి లెట్స్ డూ ఇట్. సో ఈరోజు మేము ఏం చేయబోతున్నాం అని అంటే, మనతో ఉన్నారు సీనియర్ న్యూట్రిషనిస్ట్ అర్షిత గారు. ఆవిడతోనే అడిగి తెలుసుకుందాము అసలు ప్రెగ్నెంట్ లేడీస్ ఏం తినాలి అనే విషయం. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. సో మరి ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా అంటే చాలా మంది చాలా ఇవి ఇస్తూ ఉంటారు, అడ్వైజెస్. వాళ్ళు ఇష్టం వచ్చినా చెప్తా ఉంటారు. అసలు వాళ్ళకి ఏం తినాలి, ఏం తినొద్దు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. లెట్ స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ ఫస్ట్ ట్రైమెస్టర్. సో ట్రైమెస్టర్ 1లో అసలు వాళ్ళు ఆ టైంలో ఏం తినాలి? వేడివి ఎక్కువగా తినొద్దు, ఎందుకంటే ఈజీగా అబార్షన్ అయ్యే టైం అది, లైక్ ఫస్ట్ టు థర్డ్ మంత్. సో ఈ 3 months ఎక్కువగా మెట్లు ఎక్కొద్దు, ఇలాంటివన్నీ కూడా వింటూ ఉంటాం. మీరేం చెప్తారు వాళ్ళకి? సో ఫస్ట్ 3 monthsలో వీళ్ళకి జనరల్గా ఎపిటైట్ అనేది తక్కువ ఉంటుంది అండ్ నాజియా ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ ఇంప్లాంటేషన్ జరిగిన తర్వాత ఆ ఫీటస్ ఏదైతే ఉంటుందో అది అడాప్ట్ అయ్యి స్టేబుల్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి వీళ్ళకి హార్మోనల్ ఫ్లక్స్ ఎక్కువ ఉంటుంది. సో సర్టెన్ హార్మోన్స్ పెరుగుతూ ఉంటాయి, కొన్ని హార్మోన్స్ తగ్గుతూ ఉంటాయి. సో ఈ ఫ్లక్స్ వల్ల వాళ్ళకి వామిటింగ్ సెన్సేషను, లేకపోతే ఎపిటైట్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కానీ ఈ టైంలో వాళ్ళు తీసుకోవాల్సిన న్యూట్రియంట్ డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ ఫీటస్ ఫామ్ అవుతుంది కాబట్టి. సో ప్రాపర్ ఆర్గన్ ఫార్మేషన్కైనా, లేకపోతే ప్లాసెంటా ఇంప్లాంటేషన్కైనా, సో మదర్ బేబీ కనెక్షన్ స్ట్రాంగ్గా ఫామ్ అవ్వడానికైనా సరే ఈ పీరియడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, వాళ్ళు తీసుకునే మీల్స్ కొంచెం తీసుకున్నా సరే మోర్ నరిషింగ్ మీల్స్ ఉండాలి. సో న్యూట్రియంట్ రిచ్ మీల్ తీసుకుంటే ఈ 3 months ఫేజ్లో వాళ్ళు బేబీ గ్రోత్ అన్నది చాలా బాగా స్టెబిలైజ్ అయ్యి బాగుంటుంది. అంటే నెక్స్ట్ 6 months ఫేస్ అనేది బాగుండాలి అంటే ఈ ఫస్ట్ 3 months ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఫస్ట్ 3 monthsలో వాళ్ళు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే దెన్ నెక్స్ట్ బాగుంటుంది. కాబట్టి మీ ఫోకస్ అంతా కూడా ఈటింగ్ మోర్ ప్రోటీన్ ఉండాలి. సో ఫస్ట్ 3 monthsలో ప్రోటీన్ కంటెంట్ బాగుండాలి. క్యాలరీస్ పెంచినా పెంచకపోయినా డిపెండ్స్ అపాన్ ద పేషెంట్. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు ఎక్కువ తినలేకపోవచ్చు, కొంచెమే తినగలుగుతారు. సో ఫోకస్ అన్నది క్యాలరీస్ కంటే కూడా న్యూట్రియంట్గా ఎంత డెన్స్ ఉంది, ఆ మీల్ ప్లేట్ ఎంత న్యూట్రియంట్ డెన్స్ ఉన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండాలి డైట్లో. దాని తర్వాత వాటికి ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ బాగుండాలి, B12 ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ బాగుండాలి. దీస్ 2 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ఐరన్. సో ఈ 3 ఫస్ట్ ట్రైమిస్టర్లో వాళ్ళు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన న్యూట్రియంట్స్. అండ్ నాజియా, వామిటింగ్ ఇలాంటివి ఉండడం వల్ల వైటమిన్ సి అండ్ బి లాస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో వీటిని రిప్లెనిష్ చేసుకుంటూ వాళ్ళు ప్రాపర్గా డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రైమెస్టర్ 2, అంటే లైక్ ఈ 4th, 5th and 6th monthsలో, ఈ మంత్స్లో కూడా ఏంటి అని అంటే అప్పుడప్పుడే కొంచెం నాన్ వెజ్ తినడం మొదలు పెడుతూ ఉంటారు. అండ్ కొంత హెవీగా తినడం అప్పుడు మొదలవుతుంది. యాక్చువల్లీ అప్పటి వరకు కూడా తక్కువ తింటారు, అప్పుడప్పుడే కొంచెం వామిటింగ్స్ ఆగిపోతాయి కొంతమందికి, అండ్ బాగా తినడం మొదలు పెడతారు వాళ్ళు. అండ్ వీళ్ళు వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. అండ్ కన్సర్న్ ఏంటి అంటే బేబీస్ వెయిట్ గెయిన్తో, సైజ్తో, వీటితో కన్సర్న్ ఉంటుంది. సో ఈ టైంలో ఏం తినాలి? యూజువల్గా ఇదే టైంలో మనకి గెస్టేషనల్ డయాబెటీస్ లాంటివి బయటపడుతూ ఉంటాయి. అండ్ ఈ టైంలో గెస్టేషనల్ థైరాయిడ్ ఇష్యూస్ లాంటివి కూడా ఈ సెకండ్ ట్రైమిస్టర్లోనే బయటకు వస్తూ ఉంటాయి. యూజువల్గా వాళ్ళు చేయడం కూడా ఓజీటీటీ టెస్ట్లు ఇవన్నీ కూడా 21 to 24 weeksలో చేస్తూ ఉంటారు. సో దాంతో వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది అనమాట. అండ్ ఇదొక సేఫ్ అండ్ కంఫర్ట్ జోన్ అని చెప్పచ్చు. బికాజ్ అప్పటికి వాళ్ళ నాసియా అంతా తగ్గిపోతుంది అండ్ దే ఫీల్ టు ఈట్ మోర్. క్రేవింగ్స్ లాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. చాలామంది ఇది తినాలనిపిస్తుంది. ఆ క్రేవింగ్స్ ఎందుకు వస్తాయంటే ఇట్ ఈస్ బికాస్ అగైన్ హార్మోనల్ ఫ్లక్స్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ చిన్నగా పెరుగుతూ ఉంటాయి అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కొంతవరకు కనిపిస్తుంది ఈ ఫేస్లో. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ హార్మోన్స్, అంటే హార్మోన్స్ పెరగడం వల్ల కనిపిస్తూ ఉంటుంది. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక ప్రాపర్
టైం టేబుల్ ఫాలో అవ్వాలి, స్కెడ్యూల్ ఫాలో అవ్వాలి. అంటే రోజు ఒకే టైంకి తినాలి, ఒకే టైంకి పడుకోవాలి, ఒకే టైంకి లేవాలి. ఓకే. సో, ఇలా ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకోవడం వల్ల కొంతవరకు మనము ఆ హార్మోనల్ ఫ్లక్స్‌ని మనం కంట్రోల్ ఫేస్ చేయొచ్చు. చేయగలుగుతాం. వి కాంట్ కంట్రోల్ అండ్ వి డోంట్ వాంట్ టు కంట్రోల్ యాస్ వెల్. Hmm. బట్ వి విల్ బి ఏబుల్ టు మేనేజ్ ద ఫ్లక్స్. ఓకే. సో, మనకి హార్మోన్ కంట్రోల్ వద్దు, ఏమొద్దు. అవి జరుగుతున్న మార్పుని మనం మేనేజ్ చేసుకోగలగాలి. అంటే ఒకవేళ క్రేవింగ్స్ లాంటివి వచ్చినప్పుడు దెన్ యూ గో ఫర్ ఎ వాక్. యూ ఫీల్ క్రేవింగ్ బికాస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటివి కనిపిస్తాయి. సో అలాంటివి వచ్చినప్పుడు ఒక వాక్కి వెళ్ళండి అండ్ ఐడెంటిఫై యువర్ క్రేవింగ్. ఏం తినాలనిపిస్తుంది, క్రంచీగా తినాలనిపిస్తుందా, స్వీట్గా తినాలనిపిస్తుందా, అప్పుడు మీరు ఎలాంటి ఫుడ్ ఆప్ట్ చేసుకోగలుగుతున్నారు అన్నది వెరీ ఇంపార్టెంట్. సో ఆప్ట్ ఫర్ విచ్ ఈస్ వెరీ హెల్దీ. స్వీట్గా తినాలనిపిస్తున్నప్పుడు డేట్స్ లాంటివి ఆప్ట్ చేసుకోండి, ఫ్రూట్ ఆప్ట్ చేసుకోండి, కిస్మిస్ ఆప్ట్ చేసుకోండి. దీస్ ఆర్ గుడ్ ఆప్షన్స్. అలాగే మీకు క్రేవింగ్ క్రంచీగా తినాలనిపించినప్పుడు రా వెజిటబుల్ సలాడ్ కానీ, స్ప్రౌట్స్ కానీ ఇట్లాంటివి క్రంచీగా ఆప్ట్ చేసుకోవచ్చు. లేదా ఇంకొంచెం ఇఫ్ యూ వాంట్ టు ఈట్ సంథింగ్ విచ్ ఇస్ స్పైసీ, అంటే డీప్ ఫ్రైడ్, ఆయిల్ ఫ్రైడ్ కాకుండా ఎయిర్ ఫ్రైడ్ వర్షన్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ట్రైమిస్టర్లో క్యాలరీ ఇంటేక్ కొంచెం పెంచుకోవచ్చు బికాస్ ద బేబీ వెయిట్ పెరుగుతుంది కాబట్టి. జనరల్గా మనం ఇద్దరికి తినాలి అన్న నామ్ ఉంటుంది కదా. సో దాంతో మనం ఈజీగా 500 క్యాలరీస్ ఎక్కువ తింటూ ఉంటారు. బట్ ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ 350 క్యాలరీస్, ఇట్స్ నథింగ్ బట్ 1 కటోరీ ఆఫ్ రైస్ ఎక్స్ట్రా. ఓకే. అంతకంటే ఎక్కువ ఉండదు 350 అంటే క్యాలరీస్. నాట్ ఓన్లీ రైస్ ఏదైనా తినొచ్చు అంత క్యాలరీస్, బట్ ఎగ్జాంపుల్ గా ఒక కటోరీ రైస్ అని చెప్పారు. దట్ ఈస్ ఓన్లీ ద ఎడిషనల్. Yeah. మనం ఎడిషనల్ అని చెప్పి వి ఈట్ మోర్. Yep. దట్ ఈస్ లీడింగ్ టు గెస్టేషనల్ డయాబెటీస్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మోర్ సెడెంటరీగా ఉంచుతారు ప్రెగ్నెంట్ ఉమెన్ని. కదలకండి అని. సో ఇఫ్ డాక్టర్ ఈస్ అడ్వైజింగ్ ఫర్ బెడ్ రెస్ట్, దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. అలా కాకుండా మనం సెడెంటరీనెస్ కాకుండా వి ఎంకరేజ్ టు వాక్. ద మోర్ యూ వాక్, ఆ గెస్టేషనల్ డయాబెటీస్ లాంటివి అవాయిడ్ చేయొచ్చు. సో వాకింగ్ అనేసరికి ఒక గంట సేపు ఒకేసారి వాకింగ్ చేయాలంటే అది కూడా వర్కౌట్ అవ్వదు. సో బ్రేక్ఫాస్ట్ అయ్యాక కాసేపు వాక్ చేయండి, లంచ్ అయ్యాక కాసేపు వాక్ చేయండి. అలా చేయడం వల్ల ప్రెగ్నెంట్ ఉమెన్ స్ట్రెన్యూస్గా ఫీల్ అవ్వరు. తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటివి ఏమైనా ఉన్నా సరే సబ్సైడ్ అవుతాయి. అండ్ తినిన తర్వాత హెవీనెస్ అనేది ఫీల్ అవ్వరు. బ్లోటింగ్ కానీ, పడుకోవడానికి డిస్కంఫర్ట్ కానీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే తినిన తర్వాత వాకింగ్ చేస్తే దట్ విల్ హెల్ప్ దెమ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రైమిస్టర్ 3, ఈ మంత్స్లో లైక్ 7, 8 and 9, ఈ 3 months కూడా ఏంటి అని అంటే టోటల్గా బేబీ ఫార్మేషన్ అంతా కూడా అయిపోతుంది లోపల, అండ్ పెరగడం మొదలవుతూ ఉంటుంది, అండ్ కదలికలు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి సమయంలో ఎక్కువగా లైక్ వాటర్ ఉండాలి లోపల, అంటే నిమ్మ నీరు అంటారు కదా, ఆ నీళ్ళు ఉండాలి ఎక్కువగా. అండ్ ఈ టైంలో ఏంది అని అంటే మనం పాత రోజుల్లో చూసేటోళ్ళం, ప్రతిరోజు రాత్రి ఒక గ్లాసుడు పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని తాగాలి. అండ్ ఫ్రూట్స్ తినేటప్పుడు కూడా జామకాయ తింటే సర్దవుతుందని, పప్పాయ తింటే మంచిది కాదు అని, ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో వీటన్నిటిని కన్సిడర్ చేయొచ్చా, అసలు వీటి గురించి ఏమంటారు మీరు? ఒక గ్లాస్ పాలు తాగడంలో నష్టం ఏం లేదు. ఎందుకంటే పాలు వాళ్ళకి మంచి నిద్ర ఇచ్చేలాగా చేస్తాయి. కానీ జనరల్గా ప్రెగ్నెంట్ ఉమెన్ చివరికి వచ్చేసరికి అంటే 8-9 monthsలో నిద్ర పట్టకపోవడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ పొట్ట పెద్దగా ఉండి వాళ్ళ లంగ్స్ని కంప్రెస్ చేస్తూ ఉంటుంది. సో ఊపిరి అన్నది సరిగ్గా అందక వాళ్ళకి నిద్ర పట్టదు. సో అలాంటప్పుడు ఏంటంటే కొన్ని పిల్లోస్ హెల్ప్ తీసుకుని ఆ పొట్ట బరువుని పిల్లో మీద సపోర్ట్ తీసుకుని పడుకుంటే సర్టెన్ స్లీపింగ్ పొజిషన్స్ ఉంటాయి. యూ కెన్ ఆస్క్ యువర్ గైనిక్ రిగార్డింగ్ దట్ అండ్ దట్ విల్ హెల్ప్ ఇన్ ప్రాపర్ స్లీప్. బట్ అపార్ట్ ఫ్రమ్ స్లీప్, పాలల్లో మనకి ఇంకా మంచి అంటే సూతింగ్ అండ్ కామింగ్ హార్మోన్స్, ట్రిప్టోఫాన్ లాంటివి ఉంటాయి, అమైనో యాసిడ్స్. దిస్ విల్ హెల్ప్ ఇన్ ప్రాపర్ స్లీప్. సో పాలు తాగడంలో నష్టం లేదు. అండ్ కుంకుమ పువ్వు అంటారా, ఇట్ ఈస్ హ్యావింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ బీటా కెరోటిన్. సో మన యూటరస్లో, ఓవరీస్లో కూడా బీటా కెరోటిన్ రిసెప్టర్స్ ఉంటాయి. బీటా కెరోటిన్ ఈజ్ ఎ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్. అండ్ కేసరిలో మనకి బీటా కెరోటిన్ ఉంటుంది. దట్స్ ద రీజన్ వై ఇట్ ఈస్ ఆరెంజ్ ఇన్ కలర్. So in that way it will help you to protect your fetus. సో పాలల్లో కేసరి ఇయ్యడం వల్ల నష్టమేం లేదు. ఇట్ విల్ హెల్ప్ ద బేబీ అండ్ ఆల్సో మదర్. కమింగ్ టు పపాయ కూడా రైపెన్ పపాయ ఈజ్ సేఫ్. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ అగైన్ వైటమిన్ A
అండ్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ బీటా కెరోటిన్. ఓకే. సో మంచి రైప్ అయిన పపాయ తీసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చా? ఎప్పుడైనా తీసుకోవచ్చు ప్రెగ్నెన్సీలో. ఓకే. బట్ రా పపాయ అంటే పచ్చిది కానీ సెమీ రైపెండ్ పపాయ దాన్ని అడ్వైస్ చేయము, ఎందుకంటే అందులో లేటెక్స్ ఉంటుంది, దట్ విల్ కాజ్ కాంట్రాక్షన్స్, Okay. సో అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రా పపాయ అవాయిడ్ చేయాలి, రైప్ పపాయ తీసుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. ఓకే. అండ్ మీరు ఉమ్ము నీరు పెరగడానికి, సో ఉమ్ము నీరు పెరగడానికి వీళ్ళు అసలు జనరల్ హైడ్రేషన్ ఎలా ఉంది అన్నది కూడా వెరీ ఇంపార్టెంట్. Yeah. సో యాజ్ ఏ ప్రెగ్నెంట్ ఉమెన్ డ్రింక్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్, Mhm. అంటే ఒకేసారి ఎక్కువ తీసుకోకపోయినా కీప్ సిప్పింగ్ వాటర్ రెగ్యులర్లీ. ఓకే. అండ్ న్యూట్రియంట్ కంటెంట్ అంతా కూడా మనకి స్టేబుల్గా ఉంటే ఆబ్వియస్లీ ఉమ్ము నీరు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అన్నది ప్రాపర్గా Yeah. ఫామ్ అవుతుంది. యా. సో ఇప్పటి వరకు కూడా అన్ని ఏమేమి తినొద్దు, ఏమేమి అవాయిడ్ చేయాలి అనేది కొంచెం ఎక్కువగా చెప్పడం జరిగింది కాబట్టి ఫైనల్లీ వాట్ ఆర్ ద 5 సూపర్ ఫుడ్స్ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్ అంటే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ సూపర్ ఫుడ్ వచ్చి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, Mhm. బికాస్ ఇట్ ఈస్ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్, ఐరన్, ఇవన్నీ మన గ్రీన్ లీవ్స్లోనే ఉంటాయి Yes. కాబట్టి ఖచ్చితంగా ఒక 100 grams per day ఏం చేస్తే బాగుంటుంది. సో దిస్ ఇంక్లూడ్స్ ఆల్, మనం కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుని, పుదీనా. సో Hmm. దీస్ ఆర్ గుడ్ సోర్సెస్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫోలిక్ యాసిడ్ లెవెల్స్. Yeah. సో ఫస్ట్ సూపర్ ఫుడ్ ఈస్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ నట్స్ అండ్ సీడ్స్. Mhm. నట్స్లో కూడా స్పెసిఫిక్గా బాదాం, వాల్నట్స్ ఆర్ వెరీ గుడ్. ఈ రెండు కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే. ఇందులో మనకి omega-3 ఫ్యాట్స్ ఉంటాయి అండ్ బేబీ డెవలప్మెంట్, ఈపీ అండ్ డిహెచ్ఏ అంటాం. సో బేబీ బ్రెయిన్ గ్రోత్కి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. Yes. సో నట్స్ ఖచ్చితంగా ఉండాలి. సీడ్స్లో సూపర్ సీడ్స్ వచ్చేసి మనకి ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్. Oh. అగైన్ దీస్ ఆర్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ omega-3 ఫ్యాట్స్ అండ్ ఫ్లాక్ సీడ్స్ ఆర్ గుడ్ సోర్స్ ఆఫ్ ఈస్ట్రోజన్, phytoestrogen. So Mhm. that will support the growth of the baby. So Okay. nuts and seeds. And next thing వచ్చి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. Okay. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ మనకి కాల్షియం కంటెంట్ చాలా అవసరం. యాజ్ ఏ మదర్ మనకి పెల్విక్ బోన్ అన్నది చాలా స్ట్రాంగ్గా ఉండాలి, హిప్ ఏరియా అన్నది వెరీ స్ట్రాంగ్గా ఉండాలి. Hmm. సో దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి మనకి కావాల్సిన కాల్షియం మనకి పాల ద్వారా కానీ పెరుగు ద్వారా కానీ, పాలు పడని వాళ్ళు సోయా కానీ టోఫు కానీ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే. దిస్ ఈజ్ వన్ ద అదర్ సూపర్ ఫుడ్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ థింగ్ ఈజ్ వీళ్ళు ఇంక్లూడ్ చేసుకోవాల్సింది ఫ్రూట్స్. Mhm. వైటమిన్ సి ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మనం ఇందాక చెప్పినట్టు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ఐరన్ దొరుకుతుంది, కానీ ఈ ఐరన్ అబ్జార్ప్షన్ అవ్వాలంటే వైటమిన్ సి వైటమిన్ సి చావాలి. ఉండాలి. యా. సో ఈ వైటమిన్ సి మనకి ఫ్రూట్స్ నుంచి బాగా దొరుకుతుంది. సో Mhm. ప్రెగ్నెంట్ ఉమెన్ డెఫినెట్గా రోజుకి 2 ఫ్రూట్స్ డెఫినెట్గా ఏం చేసి తీసుకుంటే చాలా మంచిది. ఫ్రూట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు మనకి కొన్ని డ్రై ఫ్రూట్స్ చాలా ఉపయోగపడతాయి, అందులో కిస్మిస్ ఒకటి. ఓకే. సో కిస్మిస్ రోజు కొన్ని 1 teaspoon ఆఫ్ కిస్మిస్ పర్ డే ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్. ఓకే. ఇట్లా మనం తీసుకున్న డైట్లో రకరకాల ఫుడ్ గ్రూప్స్, అండ్ మనం ప్రత్యేకించి ఈ 5 సూపర్ ఫుడ్స్ తీసుకుంటే వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ రావు ప్రెగ్నెన్సీలో. అండ్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సినవి వచ్చి హై సాల్టీ ఫుడ్స్, ఓకే. పచ్చళ్ళు కానీ నిలవ పచ్చళ్ళు ఇలాంటివి అవాయిడ్ చేయాలి. అవుట్ సైడ్ ప్రాసెస్డ్ ఫుడ్, ఎక్స్ట్రీమ్లీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అండ్ దే షుడ్ ఆల్సో అవాయిడ్ కెఫిన్ అండ్ కెఫినేటెడ్ బెవరేజెస్, స్పెసిఫికలీ డ్రింకింగ్ Tea, కన్జ్యూమ్, coffee, టీ, ఇవన్నీ. కాఫీ, కోక్, Mhm. వీటన్నిట్లలో కూడా మీకు కెఫిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో